ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం కమిషన్ల కోసం కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. రైస్ మిల్లర్ల బకాయిల విడుదల కోసం కమిషన్లు ఇవ్వాలి అంటూ ప్రభుత్వంలోని మంత్రి హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. కమిషన్లు ఇస్తేనే పనులు జరుగుతాయంటూ ఒత్తిడి తేవడంతో కూటమి ప్రభుత్వ నేతలపై రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల తీరుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు తాజాగా మంత్రి గారి నిర్వాకంతో కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కూటమి నేతలు కొత్త దందాకు తెరలేపారు. ఇసుక అక్రమ రవాణా, మద్యం దందా, హత్యలు, అత్యాచారాలతో అట్టడుగుతున్న రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు మరో దౌర్జన్యకాండకు పూనుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా కమిషన్లు లేకుండా ఫైలు ముందుకు కదలడం లేదు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగుతుందన్న ప్రభుత్వ పెద్దల మాటలకు చేతలకు అసలు పొంతన లేకుండా పోతోంది. కమిషన్ల కకృతితో అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు విడుదల చేయాలంటే కమిషన్లు ఇస్తే గానీ విడుదల చేసేది లేదంటూ ఓ మంత్రి భీష్మించి కూర్చున్నారు. దీంతో చేసేదేం లేక మిల్లర్లు డిసెంబర్ మొదటి వారంలోగా సదరు మంత్రి అడిగిన మొత్తం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి వ్యవసాయ సీజన్ కోటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇది ఏ ప్రభుత్వంలో అయినా సీజన్కు ముందు జరిగే వ్యవహారమే అయినా ప్రభుత్వం ఇచ్చే కోటా ప్రకారం మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని తిరిగి అప్పగించడం ఆనవాయితీ. అలా ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చిన రాష్ట్రంలోని మిల్లర్లకు ప్రభుత్వం సుమారు 1600 కోట్లు బకాయి పడింది. అయితే 4-5 రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సీఎంఆర్ బకాయిల కింద 200 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడతగా విడుదలైన బకాయిలకు 8% కమిషన్ ఇవ్వాలంటూ ఓ మంత్రి హుకుం జారీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన బకాయిలో 16 కోట్లు కమిషన్ కింద వసూలు చేస్తున్నారు. బకాయిలు వచ్చాయని సంతోషించాలో భారీగా కమిషన్ ఇవ్వాల్సి వచ్చినందుకు ఏడవాలో అర్థం కావడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ బకాయిలు విడుదల కోసం మిల్లర్లు ప్రభుత్వ పెద్దల దగ్గర లాబింగ్ చేశారు. బకాయి పడ్డ 200 కోట్ల దశల వారీగా విడుదల చేయాలని పలువురు రైస్ మిల్లర్లు ప్రతిపాదించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం విదేశాలకు తరలిపోతుందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సభల్లో గగ్గోలు పెడుతూ కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బతీశారని మిల్లింగ్ రంగంలో ఉన్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడిచిన 5 ఏళ్లలో 1,47,55,837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు ప్రాధాన్యతను గుర్తించకుండా కమిషన్ కోసమే ఇంత చౌకబారుగా వ్యవహరిస్తారంటూ రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా కూటమి నేతలు మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది రైస్ మిల్లర్లను టార్గెట్ చేశారు. వీరిని తమ వైపు తిప్పుకునేందుకు రైస్ మిల్లులపై దాడుల పేరుతో భయాందోళన గురి చేశారు. రైస్ మిల్లులపై దాడుల పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సోదాలు జరిపారు. చివరికి ఏమీ దొరక్కపోవడంతో కమిషన్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్ల ఊసే లేదని మిల్లర్లు చెబుతున్నా కూటమి నేతలు పట్టించుకోవడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.